ఈరోజు మనం బాల సాహిత్య పురస్కారం ఎవరికి వచ్చిందో చూద్దాము. కబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన సాహిత్య పురస్కారాలలో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రాసినటువంటి కబుర్ల దేవతకు బాల సాహిత్యము మరియు ప్రసాద్ సూరి రచించిన మై రావణకు యువ సాహిత్య పురస్కారాలు లభించినాయి. గంగిశెట్టి శివకుమార్ గారు రాసినటువంటి కబుర్ల దేవతకు బాల సాహిత్య అవార్డు లభించింది. ప్రసాద్ సూరి రచించినటువంటి మై రావణకు యువ సాహిత్య పురస్కారాలు లభించినాయి అన్నమాట. ఇవి ఎవరిచ్చారంటే కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రకటించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఈ 2 పురస్కారాలను వీళ్ళకి ఇచ్చారంట. 2025 సంవత్సరానికి సాహిత్య అకాడమీ 24 భాషలలో బాల పురస్కారాలు మరియు 23 భాషలలో సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. అంటే 2025 సంవత్సరానికి బాల పురస్కారాలు ఎన్ని ప్రకటించిందంటే 24 భాషల్లో ప్రకటించిందంట. మరి సాహిత్య పురస్కారాలు ఎన్ని భాషల్లో ప్రకటించిందంటే 23 భాషల్లో ప్రకటించింది. బాల సాహిత్య పురస్కారానికి ఎంపికైన కబుర్ల దేవత రచయిత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రావూరుకి చెందినవారు. ఈయన ఏ జిల్లాకి చెందినవారు అనేసి అంటే నెల్లూరు జిల్లాకు చెందినవారు. ఈయన తొలుత అంటే ఫస్ట్ డేస్లో ఆయన ఏమి రాశారంటే దైవ సహాయము అనే కథ రాశారు. ఇది 1970వ సంవత్సరంలో ఆయన రచించిన కబుర్ల దేవత కథ బాలానందం పుస్తకంలో ప్రచురితమైంది. అంటే 1970వ సంవత్సరంలోనే ఆయన రచించినటువంటి కబుర్ల దేవత కథ దేంట్లో ప్రచురితమైంది అనేసి అంటే బాలానందం అనేటువంటి పుస్తకంలో ప్రచురితమైంది. అదే పేరుతో 2023లో రాసిన రచనలకు ఇప్పుడు బాల సాహిత్య పురస్కారం లభించింది. అంటే ఆయన ఎప్పుడు రాశారు చూడండి, 1970వ సంవత్సరంలో రాస్తే ఇప్పుడు అంటే 2025వ సంవత్సరంలో బాల సాహిత్య పురస్కారం లభించింది. 1973లో యథా రాజా తదా ప్రజ పేరుతో రాసినటువంటి కథ చందమామలో ప్రచురితమైంది. 1970వ సంవత్సరంలో కబుర్ల దేవత రచించారు. 1973వ సంవత్సరంలోనేమో యథా రాజా తదా ప్రజ పేరుతో రాసినటువంటి కథ చందమామలో ప్రచురితమైంది. 2012వ సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశారు. అంటే ఆయన రిటైర్ అయ్యారంటే ఎప్పుడు అంటే 2012వ సంవత్సరంలో. తర్వాత నుంచి పున్నమి మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా పనిచేస్తున్నారు. ఆయన రిటైర్ అయిన దగ్గర నుంచి ఏ మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా పనిచేస్తున్నారంటే పున్నమి మాసపత్రికకు. ఈయన రాసిన కష్ట నష్టాలు, అసూయ, మాటల్లో తేడా కథలను ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు ప్రాథమిక విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఇచ్చాయి. అంటే ఇప్పుడు లెసన్స్గా అనమాట. ఆయన రచించినటువంటి రచనల్లో అంటే ఈయన రాసినటువంటి కష్ట నష్టాలు, అసూయ, మాటల్లో తేడా ఈ కథలను ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు ప్రాథమిక విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఇస్తున్నాయి. 2005లో ఏపీ ప్రభుత్వం నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందారు. ఆయన రిటైర్ అయింది ఎప్పుడు 2012వ సంవత్సరంలో. కానీ 2005వ సంవత్సరంలో ఏపీ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందారు. ఈయన కథలపై పరిశోధనలు చేసి 2 PhDలు పొందారంట. అంటే ఈయన రాసినటువంటి కథలపై 2 PhD పొందారు. యువ పురస్కారానికి ఎంపికైనటువంటి మై రావణ రచయిత ప్రసాద్ సూరి విశాఖపట్నానికి చెందినవారు. ఈయన అసలు పేరు సూరాడ ప్రసాద్. విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం వాడ రాంబిల్లిలో 2000వ సంవత్సరం డిసెంబర్ 12న ఆయన జన్మించారు. ఆయన ఎప్పుడు పుట్టారు అనేసి అంటే 2000వ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖు ఎక్కడ పుట్టారు అంటే విశాఖపట్నంలో పుట్టారు. హైదరాబాద్లోని JNAFUలో 2019 నుంచి 2024 మధ్య BFA చేశారు. చరిత్రపై ఆసక్తితో ప్రస్తుతం గుజరాత్లోని వడోదరాలో MA ఆర్కియాలజీ 2వ సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతం ఇంకా ఈయన చదువుకుంటూనే ఉన్నారు. తెలివి, ధైర్యం, బలం ఉన్నవాడికి అదృష్టం కలిసి వస్తే ఏం చేస్తాడన్న ఇతివృత్తంతో మై రావణ పుస్తకం రాశారనమాట. మై రావణ పుస్తకంలో ఏముంటుంది అనేసి అంటే తెలివి, ధైర్యం, బలం ఉన్నవాడికి అదృష్టం కలిసి వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి ఇతివృత్తంతో ఈ మై రావణ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ఇది విశాఖ తీర ప్రాంతంలో చేపల పట్టే బెస్తవాళ్ళ జీవిత కథ. ఈ బుక్ మై రావణ అనేటువంటి బుక్ ఎవరి జీవిత కథ అనేసి అంటే చేపల పట్టే బెస్తవాళ్ళ జీవిత కథ. దాని ముఖ చిత్రంపై బొమ్మను సొంతంగా గీశారు. అంటే ఆయన బుక్ ప్రచురించారు కదా, దాని మీద ఉన్నటువంటి డ్రాయింగ్ ఈయనే ఓన్గా గీశారు. మై నేమ్ ఈజ్ చిరంజీవి ఈయన తొలి రచన. ఈయన ఫస్ట్ రచన ఏది అనేసి అంటే మై నేమ్ ఈజ్ చిరంజీవి. బాల సాహిత్యము అభివృద్ధి చేసేందుకు
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది. మనకు మామూలుగా కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని బాల సాహిత్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. ఈ పురస్కారాన్ని 2010వ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారంటే 2010వ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. భారత రాజ్యాంగంలో గుర్తించిన 22 భాషలతో పాటు ఆంగ్లము, రాజస్థానీ భాషలలోనూ ఉత్తమ బాలల సాహిత్య రచనలకు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తుంది. ఇందాక చెప్పాం కదా, మొత్తం 24 భాషల్లో ప్రకటిస్తుంది అనమాట. మనకి రాజ్యాంగంలో ఎన్ని భాషలు ఉన్నాయి అనేసి అంటే 22 భాషలు. ఈ 22 భాషలతో పాటు ఆంగ్లము మరియు రాజస్థానీ భాషల్లో కూడా ఈ ఉత్తమ బాలల సాహిత్య రచనలకు పురస్కారాన్ని ప్రకటిస్తుంది. ఈ పురస్కారం పొందే బాల సాహిత్య పుస్తకము ఆ అవార్డును ఇచ్చే సంవత్సరానికి ముందు కానీ, సంవత్సరానికన్నా 5 ఏళ్ల కాలంలో కానీ వెలువడి ఉండాలి. అంటే ఆ బుక్స్ ఎలా ఉండాలి అనేసి అంటే సంవత్సరానికి ముందు కానీ, లేకపోతే సంవత్సరానికన్నా 5 ఏళ్ల కాలంలో కానీ వెలువడి ఉండాలి. ఈ పురస్కారం కింద 50,000 రూపాయల నగదు మరియు జ్ఞాపిక బహుకరిస్తారు. ఈ బాల సాహిత్య పురస్కారం కింద ఎంత అమౌంట్ ఇస్తారు అనేసి అంటే 50,000 అమౌంట్ ఇస్తారు మరియు జ్ఞాపికను బహుకరిస్తారు.